ఇడ్లీ దోశలు లాంటి అన్ని రకాల టిఫిన్స్లోకి చాలా రుచిగా ఉండే నల్లకారం ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ నల్లకారం ఓన్లీ టిఫిన్స్లోకే కాకుండా వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తిన్నా కూడా చాలా బాగుంటుందండి. ఈ కారపొడిని ఒక్కసారి చేసి పెట్టుకుంటే 2-3 నెలల వరకు నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఈ నోరూరించే నల్లకారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇషాని వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? నల్లకారం తయారు చేసుకోవడానికి ముందుగా కడాయిలో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత 20 నుండి 25 వరకు ఎండుమిరపకాయలు వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఎండుమిరపకాయలు కొన్ని కారం ఎక్కువ ఉంటాయి, కొన్ని కారం తక్కువ ఉంటాయి కదండి, చూసుకొని వేసుకోండి. నేను తీసుకున్న ఎండుమిరపకాయలు మరీ ఎక్కువ ఉండవండి, కారం అలా అని తక్కువ కూడా ఉండవు, మీడియంగా ఉంటాయి. ఎండుమిరపకాయలు మరీ నల్లగా అయ్యే వరకు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి, ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని తీసి ఒక ప్లేట్లో వేసుకొని చల్లారనివ్వండి. తరువాత ఇదే కడాయిలో 1/2 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత 1 కప్పు వరకు పొట్టు మినపప్పు వేసుకోండి. స్టవ్ సిమ్లో పెట్టుకొని మినపప్పు 50% ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఇవిలా సగం ఫ్రై అయిన తర్వాత 1/2 కప్పు వరకు ధనియాలు వేసుకోండి. 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు వేసుకొని కలుపుకొని మరొక 2-3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి. స్టవ్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటేనే ఈ పప్పులన్నీ కూడా లోపల వరకు బాగా ఫ్రై అవుతాయండి. ఇవిలా ఫ్రై అయిన తర్వాత 2 రెమ్మల వరకు కరివేపాకు వేసుకొని కరివేపాకు క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. తరువాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఇలా విడివిడిగా వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ పప్పులన్నింటినీ కూడా ఇలానే కడాయిలో వదిలేయకుండా ఒక ప్లేట్లో వేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. తరువాత వీటన్నింటినీ మిక్సీ జార్లో వేసుకోండి. దీనిలోనే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకొని 10 నుండి 12 వరకు వెల్లుల్లి రేఖలు వేసుకొని ఇంకొకసారి గ్రైండ్ చేసుకోండి. నల్లకారం రెడీ అయిపోయింది. ఈ కారపొడి మంచి వాసనతో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ కారపొడి ట్రై చేసి చూడండి. ఫ్రెండ్స్, మీరు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి అలానే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇలా చేయటం వల్ల నేను ఏ వీడియో పోస్ట్ చేసినా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. అలానే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.